గుంటూరులో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఖండిస్తూ వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొంటూ గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం గత 4 రోజుల నుంచి కొన్ని యూట్యూబ్లు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి కామెంట్ల మీద హల్చల్ చేస్తున్నాయి, చూస్తూ ఉన్నాం. దానికి గాను ఆయన మాట్లాడినటువంటి రెండో రోజునే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, మా పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీలోనే ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే ఏదైతే నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి అసత్యపు మాటల్ని వెనక్కి తీసుకుని విత్డ్రా చేసుకోవాల్సిందిగా ప్రెస్ మీట్ లో కూడా మనోహర్ గారు మాట్లాడున్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ రోజుకి కూడా ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. దాని గురించి మళ్ళా ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో దానివల్ల ఇవాళ నేను ఈ కుల సంఘాల పేరుతో ఎవడికి వచ్చినట్టుగా వాడు కింద ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని ఒక అధ్యక్షుని హోదాతో ఏ విషయం జరిగినా కానీ, రాష్ట్రంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ దాన్ని తిప్పుకుని తీసుకొచ్చి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి చుట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మీ సపోర్ట్ కోసం మేము వెంపట్లాడతలేదు. మీరు గతంలో ఎవరికి సపోర్ట్ చేశారో కూడా మాకు తెలుసు. ఇవాళ మీరు ఆ కులం అనే ఒక ముసుగులో ఏదో ఒక హోదా ఇచ్చుకుని, మీ అంతా మీరే హోదా ఇచ్చుకుని వచ్చేసి జనసేన నాయకుడిని ఏదో ఇరకాటం పెట్టాలి, ఇబ్బంది పెట్టాలనే పిచ్చి ఆలోచనలు దయచేసి మానుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ, ప్రజలారా మీరు కూడా ఒకసారి గమనించండి. మాకు సిద్ధాంతాలు తెరపడినటువంటి పార్టీ జనసేన పార్టీ. కనిపిస్తున్న వరుసనే కులాలను కలిపే విధానం, మతాల